నిజంగా నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. అందుకని థ్యాంక్స్ మాత్రమే చెప్పాను. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నంత సినిమాలో చెప్పాను 2:30 గంటల పాటు. అంటే తలుపులేసి మరీ చీకట్లో ఇంక వద్దన్నా కూడా ఇంక వేరే దారి లేదు. అట్లా 2:30 గంటలు చెప్పేసిన తర్వాత ఇంక చెప్పడానికి అంతకుమించి నిజంగా అంటే ఒక నచ్చే అంశం ఏంటంటే ఈ సినిమాలో నిజాయితీగా చెప్పాల్సింది, నాకు నచ్చిన అందరితో కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం బాగా తక్కువ సార్లు వస్తూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఇష్టమైన హీరో, బ్రహ్మానందం గారు నాకు చాలా ఇష్టమైన యాక్టర్, ఎంఎస్ గారు నా మొదటి సినిమా నుంచి, నేను రాసిన మొదటి సినిమా నుంచి పనిచేస్తున్నట్టు ఆయన. బన్నీ అసలు సెట్లో ఒక స్టార్ ఉన్నాడు అనే ఏమంటారు దాన్ని, అలాంటి ఒక అప్పీల్ లేకుండా చాలా జాగ్రత్తగా దాన్ని క్యారవాన్ అవతలే వదిలేసి బయటకు వచ్చే ఒక యాక్టర్. సో ఇలాంటి వాళ్ళందరినీ కలిపి ఒకే చోట పనిచేస్తున్నప్పుడు ఏంటంటే బోల్డ్ అంత ఫన్ ఉంటుంది. సో మీరు చూసే ప్రతి సీన్కి నేను ఫస్ట్ ఆడియన్, అది ఒకటే నాకు ప్రేక్షకులకి తేడా ఏంటంటే అంతే. సో అందుకని నేను వాళ్ళని ప్రతిక్షణం నేను ఎంజాయ్ చేస్తూ, నేను కట్ చెప్పలేకపోయాను, నవ్వటమే నా కట్. షార్ట్ అయిపోయేసరికి నేను నవ్వుతూ లేచి వెళ్ళిపోతే అదే కట్. అందులో ఎస్పెషల్లీ అసలు బ్రహ్మం గారు ఉంటే బేసిక్గా నేను మొదటి నుంచి నేను అందరికంటే ఎక్కువ నవ్వుతాను. నేను ఆయన ఏం చేసినా నవ్వుతాను, అదొక ప్రాబ్లం ఉంది నాకు. నాకు లోపల నుంచి అసలు విపరీతంగా వేరే లాంగ్వేజ్ వచ్చేసింది. అసలు ఏంటి అన్న ఆయన మానసికంగా ఎక్కడో ఒక 18-20 దగ్గర ఆగిపోయాడు నాకు తెలిసి. ఆయన వయసు ఎంతో నాకు తెలియదు, కానీ ఆయన మానసికంగా మాత్రం 18-20 దగ్గర వదలకపోతే అలాంటివి చేయలేరు. నేను చెప్పే ఊరికి అట్లా పేపర్ తీయండి, ఇది పెట్టండి, నాకు చెప్పటం ఈజీనే, కానీ అసలు చాలా ఏమంటారు చాలా మైన్యూటెస్ట్ టైంలో చేయటం అది. ఈయన ఆలీ గారు ఎంత కూల్గా చేస్తారంటే అసలు దాంట్లో అది చూసి అది కొట్టేసినప్పుడు ఆనందం లేదు, తర్వాత మళ్ళీ పేపరే వచ్చిందన్నప్పుడు అమ్మ కొట్టేశాడు వీడు, వెనక్కి తిరిగి ఆయన చూసినప్పుడు భయం, మళ్ళీ వెంటనే 4 ఖర్చుని ఫోన్లు వదిలేశాడులే అనే సంతోషం, 1,00,000 ఫీలింగ్లు ఇచ్చేస్తాడు ఆయన ఒక్క సెకండ్లో. ఇకపోతే ఇంకా హాస్య శిఖరం రాజేంద్ర ప్రసాద్ గారు అంటే నాకు తెలిసి అదొక ఎవరెస్ట్. అది అంటే ప్రతి క్షణం అంటే అమేజ్ చేయటం, అది నాకు నచ్చుతుందంటే నేను బేసిక్గా ఆర్టిస్ట్ నుంచి ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తాను. ఇప్పుడు డైలాగ్ రాసి వాళ్ళ చేతికి ఇచ్చేసి వాళ్ళు ఎలా చేస్తారో చూద్దామని కూర్చుని ఉంటాను నేను. అలా కూర్చున్న ప్రతిసారి నన్ను సర్ప్రైజ్ చేసే నటుల్లో బ్రహ్మానందం గారు. ఈ సినిమాతో నాకు మరొక ఎడిషన్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనతో మళ్ళీ పని చేయాలని అంత కోరిక పుట్టింది నిజంగా. ఇంకా బన్నీ గురించి అంటే చెప్పడం నా గురించి నేను చెప్పుకున్నట్టు అవుతుంది. బన్నీ గురించి చెప్పాలంటే ఇట్ ట్రావెల్డ్ విత్ మీ. నిజంగా నాతో పాటు నేను నడిచినంత దూరం అతను కూడా నడిచాడు. ఎక్కడ ఒక్కసారి కూడా కాళ్ళు లాగేయని చెప్పాల, ఒక్కసారి కూడా కాసేపు కూర్చుందామని చెప్పాల. ఇట్ ట్రావెల్డ్ విత్ మీ ఆల్ ద టైమ్. రెండు సామాన్యంగా మొదటిసారి కథ చెప్పేసిన తర్వాత అయిపోయిన తర్వాత మామూలుగా పొద్దున్న 9ంటికి వచ్చి సాయంత్రం 5ంటికి వెళ్ళిపోవడం అట్లా కాదు. మార్నింగ్ 7 నుంచి నాతో ఉన్నాడు, సాయంత్రం 6 తర్వాత కూడా నాతో ఉన్నాడు. సో స్నేహ గారికి క్షమాపణలతో థ్యాంక్ యూ. ఇంకపోతే దేవిశ్రీ ప్రసాద్, ఆయన మామూలుగా నేను ఆయన కథ చెప్తాను, తర్వాత ఆయన నాకు పాట చెప్తాడు, నేను తర్వాత నేను ఆ సీడీ పుచ్చుకుని హైదరాబాద్ వచ్చేస్తాను. ఇంతకు మించి నేనేం చెప్పను. అప్పుడు గ్యాప్లో వాళ్ళ మదర్ మాకు భోజనం పెడతారు. సో వాళ్ళ ఫాదర్తో ఏదో 2-3 కబుర్లు చెప్తాం. ఆ తర్వాత ఈలో పైకి వెళ్తే ఈయన పాటిస్తారు, పట్టుకెళ్ళండి అని ఆ ట్యూన్ పట్టుకుని వెళ్ళిపోతాం అంతే. కార్లో వెళ్ళిపోవటం, ఇంటి ఎలా ఉందో చెప్పటం అంతే. సో జల్సా అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. ఏ పాట అయినా ఒకసారి సిచ్యుయేషన్ చెప్పిన తర్వాత హీ విల్ గివ్ మీ ద ట్యూన్, దట్స్ ఇట్. అది తీసుకుని వెళ్ళిపోవటం. అంతకుమించి అంటే కథని పూర్తిగా అర్థం చేసుకుని ఆ టైంకి ఏది వర్కౌట్ అవుతుందో దాని గురించి కొంచెం ఆలోచించి దాని చుట్టూరు ఒక కాన్సెప్ట్ తను ఆ పాట చుట్టూరు తను కూడా ఒక కథ అల్లుకుని ఏదో ఒక మీనింగ్ దాంట్లో పట్టురావడానికి ట్రై చేస్తాడు. అందరికీ తెలియని విషయం ఏంటంటే సీతారామ శాస్త్రి గారు చెప్పారు, ఆయనకి చాలా ఇష్టమైన లిరిక్ రైటర్లు ఈ మధ్యకాలంలో దేవి కూడా ఒకడు. ఎందుకంటే గబ్బర్ సింగ్లో సాంగ్ రాశాడు ఆయన, పిల్ల. ఆ తర్వాత ఈ సినిమాలో ఓ మధు సాంగ్ కూడా ఆయనే రాశాడు. ఇకపోతే రామజోగ శాస్త్రి గారు జూలైలో ఫస్ట్ సాంగ్ ఆయనే, యాక్చువల్గా ఆయన ఇచ్చిన ఐడియానే. అన్నాయి అనేది జూలై అనేది ఆయన ఇచ్చిన ఐడియానే. సో థ్యాంక్స్ టు హిమ్. అండ్ నేను ఒకసారి నైట్ పాడుతా తీగ చూస్తున్నప్పుడు సెగ అనే సినిమాలో ఒక పాట వచ్చింది. ఆ పాట వర్షం ముందుగానే ఒక సాంగ్, ఆ సాంగ్ తాలూకు లిరిక్ చాలా బాగుంది అని నేను అనుకుంటున్నాను. అదే టైంకి పాట అంతా అయిపోయిన తర్వాత ఈ పాట ఎవరు రాశారు అని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రెడ్డి గారు అడిగితే అక్కడ ఈటీవీ తాలూకు ఇమ్మీడియట్ వాళ్ళది చాలా R&D చాలా వెరీ పవర్ఫుల్ కాబట్టి ఇమ్మీడియట్గా ఆయన అడిగిన విత్-ఇన్ 1-2 సెకండ్స్లో అతని తాలూకు పూర్తి చరిత్రలు ఇమ్మీడియట్గా సివిల్ వేసి చూపించారు.
అప్పుడు చూశాను నేను. అప్పుడు అసలు ఎవరు ఈ కుర్రాడు ఎవరు, రాసింది ఎక్కడ ఉంటాడు ఏంటి కనుక్కుని పట్టుకోమంటే నా అసిస్టెంట్ డైరెక్టర్స్ వెంటనే ఇమీడియట్గా అతను హైదరాబాద్లోనే సిచ్యుయేట్ అయిందని చెప్తే అట్లా నాకు పరిచయం అయింది. అండ్ వెరీ సిన్సియర్ లిరిక్ రైటర్ ఈ మధ్యకాలంలో నేను చూసిన వాళ్ళు ఈ జనరేషన్ ఐ థింక్ చాలా చాలా దూరం ప్రయాణించగలిగిన రైటర్, ప్రయాణిస్తానని ఆశిస్తున్నాను.